హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. చాలా మంది అడుగుతున్నారు, అక్క ప్లీజ్ లెహెంగా ఐరన్ ప్లీట్స్ అలాగే ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ చూపించరా, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్లీజ్ అని అడిగారు. చూసారు కదా లెహెంగా ఎంత బాగా వచ్చిందో. బ్లౌజ్ మోడల్ అయితే చూసారు కదా, న్యూ మోడల్ అండి, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇది వచ్చి ఫుల్ సారీ అన్నమాట. ఇందులో బ్లౌజు అలాగే పళ్ళు కూడా ఉంది. పళ్ళుని బ్లౌజ్ని సపరేట్ తీసుకుని ఈ లెహెంగా, ఈ సారీ ఉంది కదా, ఈ సారీతో అయితే లెహెంగా స్టిచ్ చేద్దాం. లెహెంగాకి వచ్చి లైనింగ్ 3 మీటర్స్, అలాగే బ్లౌజ్కి వచ్చి 1 మీటర్ లైనింగ్ కాటన్. ఇది సారీకి 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది కదా, 1 సైడ్ బార్డర్ అంతా కట్ చేసి మిగిలిన సైడ్ బార్డర్ ఉంది కదా దానికైతే జాయిన్ చేయాలి. చూసుకోండి, బిగ్ బార్డర్ ఏదో అలాగే చిన్న బార్డర్ ఏదో. ఇక్కడ చిన్నగా ఉన్న బార్డర్ మొత్తం కట్ చేస్తే ఇలా బిగ్ బార్డర్ ఉంది కదా దీనికైతే జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు పైన ఉంది కదా, పైన అయితే మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం క్లాత్ ఉంది చూసారా, ఈ క్లాత్ మొత్తం కూడా ఇలా ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిక్ అయితే నాకు మిస్ అయ్యింది. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా స్టిచ్ చేస్తానని. ఫస్ట్ నడుము లూజ్ ఉంటుంది చూసారా, నడుము లూజ్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని ఫ్రిల్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి. హైట్ అయితే ఈ సారీ ఎంత హైట్ ఉందో అంతా పెట్టేశానండి, నేనేం కట్ చేయలేదు. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనం ఐరన్ ప్లీట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ పైన ఆల్రెడీ స్టిచ్ చేస్తాం కదా, దానికి ఇంకా కొంచెం మిడిల్ అనమాట. ఇలా మిడిల్లో మళ్ళీ కూడా సేమ్ ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఐరన్ చేసినప్పుడు అవి స్టిఫ్గా ఉంటుంది, అలాగే ముడతలు అవి లేకుండా చాలా నీట్గా వస్తుంది. పైనుంచి కింద వరకు ఒకే లెవెల్లో ఉంటాయి అన్నమాట. చూడండి, సేమ్ ఇలానే పైనుంచి కింద వరకు కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత కింద వైపున బార్డర్ దగ్గర కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఐరన్ చేద్దాము దీన్ని. చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడైతే మనం ఐరన్ చేసుకోవాలి. ఇది వచ్చి స్ట్రీమ్ ఐరన్. నార్మల్ ఐరన్ బాక్స్ అన్నా చేసుకోవచ్చు, కాకపోతే ఈ ఫ్రిల్స్ అనేవి ఎక్కువ కాలం అనేవి ఉండవండి, తొందరగా పోతాయి అన్నమాట. ఇప్పుడు ఇదైతే స్ట్రీమ్ ఐరన్ బాక్స్. మనం ఎప్పుడు కూడా ఇలా స్టిచ్ చేసుకుని ఐరన్ చేసుకున్నామంటే మనకి ఈజీ అవుతుందండి వర్క్ అనేది. నేను యూజ్ చేసే ఐరన్ బాక్స్ వచ్చి సిల్వర్ స్టార్ అనమాట. నేను 1 మంత్ అవుతుంది తీసుకుని. చాలా అంటే చాలా వర్క్ చాలా తొందరగా కూడా అవుతుంది. ఇది వచ్చి 2600 అనమాట. ఈ లైనింగ్ వచ్చి అంబ్రెల్లా కట్టలు అయితే కట్ చేస్తాను. లేదు నాకు కష్టంగా ఉంటుంది అనుకుంటే కనుక మీరు ప్లేట్స్ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకుని జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి కాబట్టి క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూసారా 9 ఇంచెస్ వెడల్పు అలాగే పొడవు వచ్చి మనం నడుము లూజ్ తీసుకున్నాం కదా, దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే 2 సైడ్స్ కూడా మనం జాయిన్ చేసేటప్పుడు ఫోల్డ్ అని చేస్తాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ టు 1/2 ఇంచ్ అటు ఫోల్డింగ్లో పోద్ది. ఇప్పుడు స్టిచ్ చేసుకునే ముందు ఈ సైడ్స్ ఉన్నాయి కదా చూడండి, అటు ఇటు సైడ్స్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి. అది కూడా ఎంత కాదండి, 2 ఇంచ్ వరకు కూడా ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనికైతే చూస్తారు కదా, ఇలా బెల్ట్ అయితే జాయిన్ చేసుకుని ఇలాగ ముందు ఒక ఫోల్డ్ చేసి దానిపైన ఇంకో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి బెల్ట్ అనేది. చూసారు కదా, బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఈ సైడ్ జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ చేయాలని చెప్పాను కదా, అక్కడి నుంచి అయితే ఫస్ట్ మెయిన్ క్లాత్ని అయితే ఈ రెండింటిని కలిపి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ని అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలాగైతే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడైతే లైనింగ్ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే లోపల అయితే ఆల్రెడీ స్టిచ్ చేసినప్పుడు ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఖర్చు అనేది కనబడకుండా స్టిచ్ చేసిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ లెహెంగా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా. బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇది వచ్చి బ్లౌజ్ పీస్ కదా, మీటర్ లైనింగ్ అయితే ఉండాలి దీనికి. ఫస్ట్ బ్లౌజ్ ఎప్పుడైనా సరే స్టిచ్ చేసేటప్పుడు మన బాడీ లూజ్ చూసుకోవాలి. బాడీ అంటే బ్రెస్ట్ లూజ్ అండి. బ్రెస్ట్ లూజ్ చూసుకున్నారంటే మన ఖర్చుతో పాటు సమానంగా వచ్చేస్తుంది. ఇక్కడ నాకు బ్రెస్ట్ లూజ్ వచ్చి 37 ఇంచెస్ అనమాట. 37 ఇంచెస్ని 4గా డివైడ్ చేసుకుంటే మనకి 9.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మనకి కరెక్ట్గా మన బాడీ లూజ్ వచ్చి 9.5 అనమాట. అంటే 9.5 తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఖర్చు కావాలి కదా మనకి, ఖర్చు కోసం 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ చూడండి
కరెక్ట్గా 11 ఇంచెస్ క్లాత్ తీసుకున్నామంటే మనకి ఖర్చుతో పాటు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇక్కడ 9.5కి ఒక మార్క్ చేసుకోండి, ఖర్చు కోసం 1.5కి ఒక మార్క్ చేసుకోవాలి. సో కింద వైపున ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు మన బాడీ పొడవు వచ్చి చూడండి, ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చి 14 ఇంచెస్, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం. మనం బ్లౌజ్ ఫ్రిన్స్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం 3 ఇంచెస్ వరకు నెక్ తీసుకోవాలండి. 3 ఇంచెస్ తీసుకున్నామంటే సరిపోతుంది. అలాగే షోల్డర్ కోసం వచ్చి 2.5, షోల్డర్ ఇప్పుడు కూడా చిన్నగానే ఉండాలి. 2.5 అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇక్కడ చంక డౌన్ కావాలి కాబట్టి ఇక చంక డౌన్ వచ్చి 6.5 లేదా 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 6.5 వరకు తీసుకున్నాను. ఇలా స్క్వేర్గా బాక్స్ అయితే డ్రా చేసుకుని ఇలా రౌండ్ అయితే తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం మార్క్ చేసుకున్నాం కదా బ్రష్ లూజ్, అలాగే ఖర్చు కోసం అది కూడా సేమ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే నడుము లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చి 8.5కి మార్క్ చేసుకుని అలాగే ఇక్కడ టక్స్ ఇస్తాం కదా, టక్స్ కోసం కూడా మార్క్ చేసుకుని 1.5, అలాగే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని ఇలా లైన్గా చూసారు, ఇలా క్రాస్గా అయితే లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేద్దాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చి 6.5కి మార్క్ చేసుకుని ఇలా 3 ఇంచెస్కి వెడల్పు, అలాగే ఇలా స్క్వేర్ ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. అదేంటి ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేస్తారు కదా అని మీకు అయితే డౌట్ రావచ్చు. ఇప్పుడు మీకైతే తర్వాత చూపిస్తాను ఎలా కట్ చేస్తున్నాను అనేది. ఇప్పుడు నెక్ డిజైన్ అండి. నెక్ డిజైన్ అనేది మీ ఇష్టం, అది మీరు ఎలా డ్రా చేసుకోవాలనుకుంటే ఇక్కడ కరువు స్క్వేర్ అని చూసావా, ఇలా క్రాస్గా అయితే ఇలా కరువు స్క్వేర్ని ఇలా టర్న్ చేసి చూసాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా నెక్ అయితే డ్రా చేసుకోవచ్చు. స్వీట్ హార్ట్ నెక్ అండి ఇది. మనకి డబుల్ మార్కింగ్ అవసరం లేకుండా చూసారు కదా, సేమ్ క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసామంటే బ్యాక్ ఫ్రంట్ కూడా కటింగ్ అనేది అయిపోతుంది. అంటే నెక్ కట్ చేసుకోకూడదు, సేమ్ మొత్తం యాక్టిస్ మొత్తం ఎలా ఉందో అలాగైతే కట్ చేసుకోవాలి. చూడండి ఇది ఫ్రంట్ బ్యాక్ ఉంది, ఇలాగా చంక దగ్గర నుంచి మొత్తం కూడా ఒకే కటింగ్ వస్తుంది కదా, బ్యాక్ ఫ్రంట్ సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. ఇప్పుడైతే ఇది రెండుగా డివైడ్ చేసుకోవాలి, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ సైడ్ని. ఇప్పుడు ఈ నెక్ అనేది కట్ చేసుకోవాలి. మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కావట్లేదు ఇంకా క్లారిటీగా చూపించండి అక్క అంటే కనుక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఇది వచ్చి ఫ్రంట్ కదా, లో తీసుకోవాలండి ఒక 1/2 ఇంచ్కి. ఇక్కడ సైడ్స్ వచ్చి కట్స్ అయితే ఇచ్చుకోవాలి. మనం ఫ్రిన్స్ కట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఫ్రిన్స్ కట్ కోసం అయితే మార్కింగ్స్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి 3.5కి ఫ్రంట్ నుంచి 3.5కి ఒక మార్క్ చేసుకుని అలాగే ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ అయితే పక్కనే డ్రా చేసుకోవాలి. ఇక్కడ పొడవు వచ్చి 4 ఇంచెస్. ఇక్కడ నుంచి 1 ఇంచ్ వరకు ఇలా పైకి డ్రా చేసుకుని ఇలా కరువు అయితే తీసుకోవాలి. చంక పాటలు మిడిల్లో ఉంది కదా, ఇలా కరువు స్కేల్తో లేదా ఇలా రౌండ్గా అయితే ఒక షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది వచ్చి ఫ్రిన్స్ కట్. బోట్ నెక్ కూడా సేమ్ కటింగ్ ఉంటుంది, కాకపోతే నెక్ అనేది మారుతుంది డిజైను. బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు సేమ్ మరి మనము ఫ్రంట్ పార్ట్కి ఎలాగ 3 ఇంచెస్ అలాగే 3 ఇంచెస్ తీసుకుని ఇలా కింద డౌన్ వచ్చి 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్కి ఇలా సేమ్ రౌండ్ నెక్, మన రౌండ్ నెక్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కూడా డ్రా చేసుకోవాలి ఇది. ఇప్పుడు హ్యాండ్స్ ఇవి అయితే 4 ఫోల్డ్ మీద ఉన్నాయి కదా, ఇక్కడ 4 ఇంచెస్ అలాగే ఇక్కడ డౌన్ వచ్చి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ పైనుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కరువు స్క్వేర్తో ఇలా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. చూసారు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇది వచ్చి నేను 1/2 హ్యాండ్సే పెడుతున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఇలా లైనింగ్ అనేది పెట్టి మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు మనకి ఎప్పుడు కూడా 1 ఇంచ్ వరకు అలాగే 1.5 ఇంచ్ వరకు కూడా బ్యాక్ సైడ్ ఖర్చు అనేది ఉండాలి. మనం ఇది జాయిన్ చేసేటప్పుడు మనకి ఎగ్గు దిగులు వస్తూ ఉంటాయి కదా, దాంట్లో అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. చూడండి సేమ్ ఇలా మనం ఎన్ని పార్ట్స్ అయితే కట్ చేసామో అన్ని పార్ట్స్ కూడా మనం మెయిన్ క్లాత్ మీద పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్ దగ్గర అయితే జాయింట్ పడుతుంది. ఇక్కడ మనకి కట్ చేసుకోవాలండి పీసులు. హ్యాండ్కి తగ్గ పీసులు అయితే కట్ చేసుకుని ఇక్కడ జాయింట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇంకా ఈ షైనింగ్ క్లాత్ లాంటిది ఉంది అనుకుంటే పర్వాలేదు, కొంతమందికి అయితే అవసరం ఉండదు, కొంచెం మందికి అయితే అవసరం ఉండదు. ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది చిన్నగా ఉండడం వల్ల అయితే హ్యాండ్స్కి అయితే జాయింట్ వస్తుంది. ఇటువంటి సిల్క్ అలాగే జార్జెట్ సారీస్ బ్లౌజ్ స్టిచ్ చేస్తాం కదా, అలాంటిటప్పుడు అయితే ఇలా గమ్ తోటి ముందు లైనింగ్ మీద గమ్ పెట్టి జాయింట్ చేసుకుందాం అనుకో, నీట్గా వస్తుంది మనకు ముడతలు అనేది రాకుండాని.
అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్స్ జాయిన్ చేసేటప్పుడు చూసుకోండి, రెండు ఒకేలా జాయిన్ చేసేస్తారు. చూడండి రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసి అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా గమ్తో జాయిన్ చేసిన తర్వాత మిగిలిన ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, అంతా కూడా కట్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి కొంచెం డిజైన్ పెడదాం అనుకున్నాం కదా, దానికోసం అయితే ఇక్కడ పళ్ళు ఉంది కదా, ఆ పళ్ళులో ఇలా బార్డర్ ఉందా, ఈ బార్డర్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్ని వచ్చి చూసారు కదా, ఈ షేప్ కనిపిస్తుందా, ఇలా క్రాస్ అనమాట, కొంచెం క్రాస్గా ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో నేను ఎలా క్రాస్గా పెడుతున్నానో, కొంచెం ఎక్కువ కూడా కాదు, కొంచెం క్రాస్గా. అక్కడి నుంచి ఇక్కడ చంక దగ్గర ఈ కార్నర్ ఉంది కదా, అంతవరకు వచ్చేలా చూసి ఆ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి మనం. చూడండి ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్ టర్న్ ఆన్ చేసిన తర్వాత ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారే కదా, ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ అనేది ఓపెన్ కాకుండా ఇలా క్లోజ్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు లేస్కి వన్ సైడ్ అదైతే ఇలా ఫ్రంట్ కింద వైపు అయితే రావాలన్నమాట. ఇప్పుడైతే మొత్తం హ్యాండ్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుని మొత్తం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపు సైడ్స్ ఉన్నాయి కదా, ఇది కూడా స్టిచ్ చేసుకోవాలి రెండు కూడా. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్కి అయితే ఇలా బెల్ట్ అయితే స్టిచ్ చేయాలి. మనం ఎమ్మింగ్ చేసుకోవాలి కదా, సేమ్ ఇలా క్లాత్ తీసుకుని దాన్ని జాయిన్ చేసిన తర్వాత ఈ ఖర్చు అనేది కట్ చేసుకుని ఈ మిడిల్లో చూసారా, ఇక్కడైతే టక్స్ తీసుకోవాలండి, ఎందుకంటే మనం రివర్స్ చేసినప్పుడు ఈ కార్నర్స్లో నీట్గా తిరగడం కోసం. ఇప్పుడైతే 1 ఇంచ్ లేదా ఒక 1/2 ఇంచ్కి ఖర్చు ఉంచుకుని మిగతాదంతా ఈక్వల్గా కట్ చేసుకోవాలి అదే షేప్లో. ఇప్పుడు దీన్ని అయితే రివర్స్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అదే 2 ఫోల్డింగ్ ఉండాలన్నమాట. చూడండి డబుల్ ఫోల్డింగ్ వేసి ఇలా పై వైపున అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఈ మోడల్ అనేది కూడాని. ఇలా ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి జాయిన్ చేయడం కోసం 1 ఇంచ్ వరకు బెల్ట్ తీసుకుని దీనికి సేమ్ ఈ మిడిల్లో చూడండి ఇక్కడ టర్న్ తిరిగే దగ్గర చిన్న ఫోల్డింగ్ అయితే ఇచ్చి ఇలా జాయిన్ చేసి రివర్స్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా జాయిన్ చేసుకున్నాం కదా, ఇక్కడైతే బెల్ట్ కోసం కింద ఫోల్డింగ్ చేసి అలాగే 2 సైడ్స్కు టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నెక్కి సేమ్ మన ఫ్రంట్కి ఎలాగైతే అటాచ్ చేసామో అలాగే క్రాస్ అదైతే నార్మల్గా స్టిచ్ చేస్తాం కదా, ఇలా క్రాస్గా పట్టి అయితే స్టిచ్ చేసి ఇదైతే రివర్స్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి కార్నర్లో రౌండ్ తిరగడం కోసం అయితే టక్స్ ఇస్తున్నాను. చూడండి ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి బ్యాక్ హుక్స్ అయితే ఇస్తున్నాం కాబట్టి ఇలా మిడిల్లోకి అయితే కట్ చేసుకుని ఇప్పుడైతే ఇక్కడ బ్యాక్ అలాగే ఫ్రంట్కి హుక్స్ బటన్స్కి అయితే ఫిల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే లైనింగ్ వేస్తున్నాను, ఇది వచ్చి హుక్స్కి అనమాట. ఇలా పైనుంచి స్టిచ్ చేసి ఫోల్డింగ్ చేసి లోపలికి అయితే స్టిచ్ చేసుకోవాలి. వన్ సైడ్ కాజా పట్టీకి మెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చి బ్లౌజ్ కింద వైపుని స్టిచ్ చేసిన తర్వాత పైన కింద కొంచెం ఫోల్డింగ్ చేసి పై వైపు అయితే ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇదైతే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ని అయితే స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడైతే లోత్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ వైపున హ్యాండ్కి మనం స్టిచ్ చేసేటప్పుడే తీసుకుందామంటే మనకి అదా ఇదా అని కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట. ఇలాగ ఏ హ్యాండ్కి తీసుకుంటున్నామో అలాగే ఆ హ్యాండ్కి లోత్ తీసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే జాయిన్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో స్టిచ్ చేసిన తర్వాత. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ అలాగే నడుము లూజ్ చూసుకుని అయితే సైడ్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి. అంతే, స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ డోరీస్ అయితే అంతేనండి. చాలా ఈజీగా అయితే ఇలా లెహెంగా విత్ ప్రిన్సెస్ కట్లో బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మీకు అర్థం కాలేదు అనుకుంటే కనుక ఇంకా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ చెప్పండి అని మెసేజ్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను.